Let us read Mark 15 and verse 7. మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం తీస్తే దానిలో ఇలా రాయబడింది, అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా, కలహములో అంటే తిరుగుబాటులో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్న బరబ్బా అను ఒకడు ఉండెను. బరబ్బా ఇక్కడున్న మనందరికీ సాదృశ్యం అని ప్రకటిస్తే, వెస్లీ గారు అంత పెద్ద పెద్ద బండలు మా మీద వేసేకండి, మేము ఎప్పుడు ఎవరిని ఏం చేయలేదు, నరహత్య చేయలేదండి, మర్డర్ చేయలేదండి అని అనుకుంటాం చాలాసార్లు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటల్లో, నీ సహోదరుని చూచి ద్రోహి అని నువ్వు పిలిచావంటే నీవు కూడా దేవుని చట్టం ముందు ఎలాంటి వాడివి, నరహంతకుడువే. కత్తి తీసుకుని ఎవరిని పొడవక్కర్లేదట. సహోదరుని చూచి ద్రోహి అని పిలిస్తే చాలట, వాళ్ళ దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళట, నరహంతకులే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే దాన్ని వ్యభిచారం అన్నాడు దేవుని వాక్యంలో. అలాగే సహోదరుని దూషిస్తే, ద్వేషించిన అది నరహత్యతో సమానమని లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలాసార్లు కత్తులు ఉపయోగించి మనం ఎవరిని పొడవట్లేదు, కానీ మన మాటలతో అనేక మందిని ఏం చేస్తున్నాం చెప్పండి, గాయపరుస్తున్నాం, పొడుస్తున్నాం. మాటలతో అనేక మంది మానసికమైన ఉత్తేజాన్ని దొంగిలించే వాళ్ళంగా లేదా వారిని హత్య చేసే వారంగా కొన్నిసార్లు కనబడతాం. కొంతమంది యొక్క పరువును హత్య చేస్తూ ఉంటారు. బ్యాడ్ మౌత్ ఉంటుంది కొంతమందికి, వెళ్ళిపోయిన దగ్గరల్లా కూడా చెడ్డగా మాట్లాడుతుంటారు ఒకళ్ళ గురించి. అది కూడా ఒక మర్డర్ లాంటిదే. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఒక వ్యక్తి యొక్క సౌశీల్యాన్ని, గుణాన్ని తక్కువ చేసి మాట్లాడి లేనిపోయిన రూమర్లు సృష్టించి మాట్లాడడం క్యారెక్టర్ హత్య. అది కూడా ఒక హత్య లాంటిదే, అది కూడా ఒక మర్డర్ లాంటిదే. చేస్తున్నావు అలాంటి ఎవరి మీదైనా నీకేమన్నా తెలిస్తే, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటే మాట్లాడు ఒక విషయం గురించి. లేకపోతే నేను ఇలాగ అనుకున్నానండి, నువ్వు ఇలాగ అనుకుని ఏదో ఒకటి చెప్పావు, ఆడు ఇంకో 2 అనుకుని ఇంకోటి చెప్తాడు, ఆడు ఇంకో 3 అనుకుని ఇంకోటి చెప్తాడు. ఆఖరికి ఆ వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుందిగా. సమాజంలో చెడ్డ వ్యక్తిగా చిత్రీకరిస్తున్నావు అన్నంత మాత్రం, నువ్వు చెడ్డగా చిత్రీకరించినంత మాత్రం వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారని కాదు, కానీ అక్కడ నీవు దేవుని దృష్టిలో నేరస్తులు అవుతున్నావు. జాగ్రత్త సుమ. 64వ కీర్తన దగ్గరికి రండి, ఎన్ని మంచి మాటలు బైబిల్లో ఉన్నాయో చూద్దాం. Psalm 64 అందరూ తెరవాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఈ విషయంలో కొంతమంది జీవితాలను కరెక్ట్ చేసుకోగలిగితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. 64వ కీర్తన చూడండి, బైబిల్లో ఒక మాట, 3వ వచనం. 64వ కీర్తన 3వ వచనం, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. వారు తమ నాలుకలకు ఏం పెడుతున్నారంట? అండ్ మీరు ఎప్పుడైనా నాలుకలకు పదును పెట్టారండి? నాలుగు గీసుకుంటాం కానీ నాలుక పదును పెట్టాం కదా, పెడతారట కొంతమంది. ఇంకా అలాగే అదే పని అట. నాలుకతో చెప్పండి, రకరకాలైన వాటిని సృష్టించి ఆ నాలుకతో ఆ వచ్చే మాటలతో ఇతరులను ఏం చేయాలనే, గాయపరచాలనే ప్రయత్నం చాలా మందిలో ఉంటుంది. ఒక వ్యక్తి తప్పుడు పనిలో ఉన్నప్పుడు లేదా తప్పు మార్గంలో ఉన్నప్పుడు గద్దించడం తప్పని బైబిల్ చెప్పట్లేదు, కానీ లేనిపోయిన వాటిని క్రియేట్ చేసి ఒక వ్యక్తిని బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వు కూడా నరహంతకుడువే. ఇంక అందులో మోమాటం ఏమీ లే. కొంతమంది తమ నాలుకలకు పదును పెట్టేస్తున్నారట. ఇంకా వాళ్ళకి పని పాట ఏముంటలే, ఏం చేస్తారట, నాలుకలను ఏం చేస్తారు, పదును పెట్టి ఆమె గురించి ఏం చెప్పాలా, అతని గురించి ఏం చెప్పాలా, నా భర్త గురించి ఏం చెప్పాలా, భార్య గురించి ఏం చెప్పాలి. అదేంటో కానీ కొంతమంది భార్యలు ఉంటారండి, భర్త గురించి మొత్తం ఏం చేస్తూ ఉంటారు, ఊరంతా చాడి చెప్తూ ఉంటారు. నా భర్త అలాంటోడండి అని చెప్పి లేనిపోయి ఉన్నాయన్నీ చాడి చెప్పి అందరి దగ్గర భర్త పరువు తీసేస్తారు. ఆఖరికి ఎవరు పరువు పోతుంది? నీ పరువే కదా పోతుంది. నీ భర్త గౌరవం, నీ గౌరవం ఎప్పుడైనా గుర్తించావా? ఏదైనా సమస్య ఉందా? గుట్టుగా ప్రార్థన చేయి. దైవజనులు లేని వారికి చెప్పు. నీ బాధను అర్థం చేసుకునే దైవజనులు ఎవరైతే ఉన్నారో వారితో చెప్పి నీ భర్తను సన్మార్గంలో తీసినట్టు ప్రయత్నం చేయి తప్ప, అంతేగాని ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి, వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళిపోయి భర్తను ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేయొద్దు. నీ భర్త గౌరవమే నీ గౌరవం, లేదా నీ భార్య గౌరవమే నీ గౌరవం. కొంతమంది ఉంటారు పురుషులు, తన భార్యను అందరి దగ్గర బ్యాడ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర బ్యాడ్ చేస్తాడు, వాళ్ళు ఇచ్చే విలువ ఎలాగ ఎవరు కోడలకి. ఆ తర్వాత వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య, వాళ్ళ కుటుంబాల మధ్య బ్యాడ్ చేస్తాడు, వాళ్ళు విలువడం మానేస్తారు. ఆ తర్వాత బయటికి వెళ్తాడు, వీళ్ళు ఎవరో ఫ్రెండ్లు ఉంటారు, గర్ల్ ఫ్రెండ్లు, బాయ్ ఫ్రెండ్లు, వాళ్ళందరికీ చెప్తాడు నా భార్య ఇలాంటిదంటే వాళ్ళు విలువ ఎవరు. ఆఖరికి అన్నీ వదులుకుని నీ దగ్గరికి వచ్చి నీ భార్యకు నువ్వు ఇచ్చే విలువ అదేనా? ప్రతి భర్త
భార్యకు ప్రొటెక్షన్గా ఉండాలా. నీ భార్య నీ చేతి కౌగిల్లో ఉన్నప్పుడు ఆమెను అన్ని విషయాల్లో కాపాడాల్సిన బాధ్యత భర్తది ఉంది. దయచేసి నీ భార్యను అందరి దగ్గర నీచపరచొద్దు. నీ భార్యను తక్కువగా మాట్లాడొద్దు. నువ్వు అలా మాట్లాడుతున్నారు అందరూ కూడా నీ భార్యను తక్కువగా మాట్లాడతారు. రెస్పెక్ట్ హర్, గౌరవమే. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది నాలుకలకు పదును పెట్టి కావాలనే బాధపడుతుంటారు. వాడు ఏడుస్తుంటే ఆ మాటలతో ఇంకా గుచ్చి మాట్లాడి చాలామందిని బాధిస్తుంటారు. జాగ్రత్త సుమ, అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే దేవుని సేవకునిగా చెబుతున్నాను, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక రోజున విమర్శలోనికి వచ్చేస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలు ఎదుటివారు మంచివాళ్ళు అయితే పట్టించుకోకపోవచ్చు, వదిలేయచ్చేమో, కానీ ఆ మాటలు మాత్రం పోవు. ఖచ్చితంగా ఒక రోజున విమర్శలో దేవుడు తీసుకొస్తాను. నువ్వు ఏ మాట మాట్లాడినా, రహస్యంగా మాట్లాడినా, బహిరంగంగా మాట్లాడినా. క్రైస్తవ జీవితం మాటలు జాగ్రత్తగా కాచుకోవాల్సిన జీవితం. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడదు. నా నోరు నా ఇష్టం అన్నది ఎప్పుడు కూడా. లేఖనాలు సెలవిస్తున్నాయి, చాలామంది తమ కత్తికి పదును పెట్టిందిగా తమ నాలుకలకు మొదలు పెడతారట. 4వ వచనం చదివితే, యథార్థవంతులైన వారిని కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా ఏం చేస్తారట. వావ్! మానవ స్వభావాన్ని బైబిల్ ఎంత చక్కగా ఇక్కడ విశదీకరిస్తుందో చూడండి. చేదైన మాటలు బాణములుగా సంధిస్తారట. అవి కూడా చాటైన స్థలముల్లో ఉండి. ఎదురుగా ఉన్నంతసేపు బాగానే ఉంటారు, మీ అంతటోళ్ళు లేరండి, మీరు చాలా అదండి ఇదండి అంటారు. కానీ చాటైన స్థలముల్లో వారు సంధించే బాణాలు అనేక మందిని ఏం చేస్తూ ఉంటాయి, గుచ్చుతూ ఉంటాయి, బాధపడతా ఉంటాయి. ఆఖరికి అలా చేసి ఏమైందట, వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు, దురాలోచన దృఢపరుచుకుంటారు, చాటుగా ఉరులు ఒడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూస్తారని చెప్పుకుంటారట. మళ్ళీ ఎవరు చూస్తున్నాడు, ఎవరు గమనిస్తున్నాడు మనల్ని, మనం చేస్తున్న పనులన్నీ బాగానే ఉన్నాయి కదా, మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది కదా అని మనల్ని ఎవరు చూస్తారో అని తమను తాము ప్రశ్నించుకుని ఇంకా చేయాల్సిన దౌర్భాగ్య పనులన్నీ చేస్తూనే ఉంటారట. అలా చదువుకుంటూ వచ్చేస్తే 8వ వచనం దగ్గరికి వచ్చేటగా ఆ మాట చూడండి. ఆ మాట కనుక చెప్పకపోతే ఈ మాటలకు అంత భరోసా ఉండదు. అక్కడ రాయబడిన మాట, వారు కూలెదరు, దే విల్ సర్టన్లీ ఫాల్. వాళ్ళు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. చూసారా బైబిల్ ఎంత క్లియర్గా చెప్పేసిందో. నువ్వు కూలిపోవడానికి, నువ్వు పడిపోవడానికి ఎవరినో కారణం అనక్కర్లేదు. నువ్వు నీ నాలుకే, సరిగా లేని నీ నాలుకే నువ్వు పడిపోవడానికి, నువ్వు పతనం అయిపోవడానికి కారణం అవుతా ఉంది. ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే, ప్రభువా నా పెదవులను కాల్చండి అయ్యా, నా నాలుకను ముట్టండి అయ్యా. ఇంతవరకు నా భార్యను బాధ పెట్టాను, ఇంతవరకు నా భర్తను బాధ పెట్టాను, ఇంతవరకు దైవజనులను బాధ పెట్టాను, ఇంతవరకు యథార్థవంతులైన వారిని, విశ్వాసులైన వారిని బాధ పెట్టాను. నా నోటి మాటల ద్వారా అదుపు లేని నా మాటలు అనేక మందిని బాధ పెట్టే ప్రభువా, ఈ నాలుకను కడగండి అని నువ్వు ప్రార్థన చేయకపోతే, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించకపోతే, ఆ నాలుక పరిశుద్ధాత్మ అగ్ని చేత కడబడకపోతే, బైబిల్ సెలవిస్తూ ఉంది, వారు కూలిపోవడానికి కారణం వారి నాలుకే. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది జాన్ వెస్లీ చెబుతున్న మాటలు కాదు, ఇది దేవుని మాటలు. అందును బట్టి నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. నేను మాట్లాడే మాట దేవునికి మహిమ వస్తుందా లేదా, నేను మాట్లాడే మాట ఇతరుల ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమా కాదా, ఆలోచించుకుని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడేసి దయచేసి అనవసరంగా శాపాన్ని కొని తెచ్చుకోకండి. బైబిల్ సెలవిస్తున్న మాట, బరబ్బా నరహంతకుడు, హీ వాజ్ అ మర్డరర్. చాలాసార్లు మనం కూడా నరహత్య చేస్తూనే ఉన్నాం. మన మాటల ద్వారా దేవుని దృష్టిలో మనం కూడా హత్య చేసిన వారమే.